డైలీ టేస్ట్ ది డైలీ. ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తన ప్రత్యర్థిని కారు పార్టీలో చేర్చుకోవడంతో అధికార పార్టీలో చేరారు. తిరిగి మరోసారి గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలో చేరే సమయంలో తిరిగి టికెట్ ఇస్తామని హైకమాండ్ హామీ ఇవ్వడంతో కారెక్కారు. కానీ ఆయన రాకతో మరో నేత పొలిటికల్ లైఫ్ డైలమాల్లో పడిందా? వచ్చే ఎన్నికల్లో ఆ నేత పరిస్థితి ఏంటని సొంత పార్టీలో చర్చ జరుగుతుందా? ఇంతకీ ఈ పొలిటికల్ డ్రామా ఎక్కడ నడుస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారం కోల్పోయాక గులాబీ పార్టీ నుంచి కొందరు నేతలు జంపయ్యారు. ఇందులో కొందరు అధికార పార్టీలో చేరితే మరికొందరు కాషాయ కండువాలు కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరాక కొందరు నేతలు తీవ్ర అసంతృప్తిలో రగిలిపోతున్నారు. అధికార పార్టీలో చేరిన తాము ఆశించిన పదవులు దక్కడం లేదని నారాజవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన తిరిగి తన సొంత గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు సోదరుడు మాజీ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ఇద్దరు నేతలు చేరికతో సిర్పూర్ కాగజ్ నగర్ గులాబీ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీకి దిగారు కోనేరు కోనప్ప. ఆయన సిట్టింగ్ సీటు కావడంతో గెలుపు ఈజీ అనుకున్నారు. కానీ అక్కడ కోనప్పకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అక్కడ ఊహించని రీతిలో బీజేపీ విజయం సాధించింది. అయితే కోనప్ప ఓటమికి మరో కారణం కూడా ఉంది. అక్కడ బీఎస్పీ పార్టీ తరపున పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ పార్టీ ఓటర్లను భారీగా చీల్చడంతో కోనప్ప ఓడిపోయారు. ఇక ఎన్నికలు ముగిశాక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ పార్టీలో చేరారు. దాంతో పార్టీ హైకమాండ్ అలకబూనిన కోనప్ప గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి అధికార పార్టీలో చేరిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తనకు ఏ పదవి దక్కడం లేదని కోనప్ప నారాజయ్యారు. అసలు తనను సీఎం రేవంత్ రెడ్డి అస్సలు పట్టించుకోవడం లేదని అసంతృప్తికి లోనైన కోనప్పను గులాబీ పార్టీ మరోసారి ఆహ్వానించింది. దాంతో ఆయన తిరిగి కారు పార్టీలో చేరిపోయారు. ఇక 2014కు ముందు వరకు కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దాంతో బీఎస్పీ నుంచి పోటీ చేసిన మరో లీడర్ ఇంద్ర కర్ణాకర్ రెడ్డి అనూహ్య రీతిలో విజయం సాధించారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు అప్పటి అధికార పార్టీ అయిన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మళ్లీ టికెట్ ఇవ్వడంతో కోనప్ప రెండోసారి విజయం సాధించారు. ఇక 2023లో గెలిచిన హ్యాట్రిక్ కొట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూపంలో ఓటమి చూడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ పార్టీలో కీలకంగా మారారు. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఆయన మరోసారి కాగజ్ నగర్ నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఇప్పుడు కోనప్ప తిరిగి సొంత గూటికి రావడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా కోనేరు కోనప్ప తిరిగి గులాబీ పార్టీలో చేరేందుకు గట్టి హామీలే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ టికెట్ హామీ కూడా దక్కినట్టు సమాచారం. ఆ షరతుకు అంగీకరిస్తేనే పార్టీలో చేరుతానని చెప్పడంతో హైకమాండ్ కూడా కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు గులాబీ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ పరిస్థితి ఏంటి అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎలాగో కోనప్పకు సిర్పూర్ కాగజ్ నగర్ కన్ఫర్మ్ కావడంతో ఆర్ఎస్ ప్రవీణ్ మరో నియోజకవర్గంలో పోటీ చేయాలి, లేకపోతే పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుందని గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ ను మరోసారి ఏదైనా నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తారని, లేని పక్షంలో అసెంబ్లీ అయినా పోటీ చేయించే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి గులాబీ పార్టీ ఆదేశాలను ఆర్ఎస్ ప్రవీణ్ వింటారా లేక ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.